పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయయ్యా. తట్టిత్తలాంగుతయ్యా తకతట్టిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరిపోయ్యా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. తట్టిత్తలాంగుతయ్యా తకతట్టిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయయ్యా. తట్టిత్తలాంగుతయ్యా తకతట్టిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరిపోయ్యా. గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం. పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసుతనై ఉంటాడు నీకులాగా. పెద్దలకి వేదిక ముందు వాసినటువంటి అవధులకి అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు మన మాస్టర్ మరి రిటైర్మెంట్ రోజు మరి మన స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారంటే మనకు ఒకంత మరి బాధతో ఉంటుంది. మరి మనతో 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల 3 నెలలు మాస్టారు మాతో 2 సంవత్సరాల 3 నెలలు ప్రయాణించారు. మరి ఆ ప్రయాణంలో మాకెంతో ప్రతి క్షణాన మాకు వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని మన స్కూల్ని డెవలప్మెంట్కి ఎంతో విశేషమైన కృషి చేశారు.
మరి మాస్టారు నేను మా స్కూల్లో రాకముందే మాస్టారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఆయన మార్పు స్పష్టంగా కనపడుతుంది. చక్కగా ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఆ స్కూల్ని చక్కగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండేటట్టుగా లోపల గార్డెనింగ్ ఇవన్నీ ఆయన మార్క్ స్పష్టంగా కనపడతాయి మీకు. ఏ స్కూల్కి వెళ్ళినా మా పిల్లలు రే సెట్ రైట్ సరికూర్చోవాలి అందరూ, ఎవరు మాట్లాడకూడదు. మన టీచర్స్ కూడా కాన్సెప్ట్ టీచర్స్ కూడా ఒకసారి మన పిల్లలను చూడండి ఈ కార్యక్రమం అయ్యేటప్పుడు అయ్యేలాగా. అలాగే లక్కబాడి నుంచి చేసినటువంటి మా పేరెంట్స్కి స్వాగతం సుస్వాగతం. మరి మాస్టర్కి మనకు 2 సంవత్సరాల 3 నెలలు పరిచయంలో మరి మన స్కూల్కి రాకముందే మాస్టర్ ఎన్నో ఏ స్కూల్లో పనిచేసినా కానీ ఈ పని చేయమని చెప్పి చెప్పాల్సిన అవసరం లేకోకుండా మాస్టరే స్వతహాగా చక్కగా వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే క్లాసులు నిర్వహించేటప్పుడు కూడా చక్కగా మీ అందరూ తెలిసి మీ అందరికీ క్లాసులు నిర్వహించమని చెప్పేసి మామూలుగా అయితే మనం ఒక 4 గంటల వరకు క్లాసులు కండక్ట్ చేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది. అలా కాకుండా సాయంత్రం వరకు 7, 8, 9 అలా అయినా కానీ మాస్టర్కి చేయబడి మరి ఈ సందర్భంగా మనకి మన ఎంపీటీసీ గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. మరి ఆయనకి దానగారికి నుంచి చూడండి కొంచెం వేదికపైకి సాధారణంగా మీ కరతాల భూముల మధ్య స్వాగతం పలుకుతున్నాం. పాలసీ అంటే దాని చుట్టూ పర్వతాలు పరిశీలించినట్లయితే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ మనకి ఎన్ అంటే ఎన్క్లూస్ అంటే గాడ్, ఇన్సైడ్ గాడ్. థియోస్ సారీ, ఇన్ అంటే ఇన్సైడ్, థియోస్ అంటే గాడ్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. మన మాస్టర్ని ప్రేరేపించే మాస్టర్ దగ్గర ఉన్న గుణం అది. హ్యావింగ్ ఇన్సైడ్ గాడ్. మాస్టర్ లోపల దేవుడు ఉన్నాడు, ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆయనకి 10 గంటలు కాదు, 20 గంటలు కాదు, మనకి ఎప్పుడు సెలవు వస్తుందా, మన వారం రోజులు సెలవులు వస్తున్నాయి, 10 రోజులు సెలవులు వస్తాయి, ఎప్పుడు వస్తాయా అని చెప్పి సెలవులు వస్తాయా. మనకి మన వర్షం పడగానే మౌంతో తుఫానికి ప్రతిరోజు ఫోన్ చేసి సెలవు ఇస్తారా, ఈరోజు సెలవు ఇస్తారా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటారు మీరు. మాస్టర్కి అలా ఉండదు. లోపల ఇన్సైడ్ గాడ్ ఉన్నాడు. ప్రతిరోజు పని చేయాలి, పనే దైవంగా భావిస్తారు మాస్టర్. ప్రతిరోజు ఆ దేవుడు ఉండటం మూలంగానే ఇక అది ఆయనకి ఏ రోజు సెలవు ఇచ్చినా కానీ ఆ రోజు బాగోదు. కాబట్టి మరి అంతటి గొప్ప మనిషి మాతో పాటు ప్రయాణించినందుకు మా అందరికీ ఒకంత గర్వకారణంగా ఉంది. మరి అలాంటి మీ మాస్టర్ దగ్గర మీరు పాఠాలు చెప్పించుకోవడం మీకు కూడా రేపొద్దున భవిష్యత్తులో మంచి జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం, మనకి మీకు వచ్చిన కాడి నుంచి మనకి మాస్టర్కి ట్యూషన్ చెప్పమని, మనకి సాయంత్రం పూట క్లాసులు చెప్పమన్నా కానీ కూడా అది ఏ రోజు ఒక్కరోజు కూడా అలుపు రాకోకుండా, అమ్మో నేను వాళ్ళకి చిరాకు పడుతుంది నాకు నేను ఉండలేను అనుకోకుండా, ఎన్ని రోజులైనా కానీ ఎంతసేపు అయినా కానీ మీరు ఇంకా కూర్చోండి అని చెప్పేసి మీకు గ్రామర్ చెప్పడం. మరి ఆ గ్రామర్ మీకు చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నా 4th క్లాస్ పిల్ల ఒక డిగ్రీ స్థాయి పిల్ల చెప్పే గ్రామర్ చెప్తుంది. మనకి 4th క్లాస్ పిల్లల్ని తీసుకొస్తే, మాస్టర్ డిగ్రీ చదివిన పిల్లల్ని 4th క్లాస్ పిల్లల్ని తీసుకొచ్చి ఉంచోబెడితే ఒక డిగ్రీ చదివే పిల్లలు కూడా ఆ గ్రామర్ చెప్పరు. మాకు కూడా అంటే గ్రామర్ ఫస్ట్ టైం మేము చదువుకునేటప్పుడు కూడా మాకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో కొత్తపేట రేణుకీ గారు మాస్టర్ అని చెప్పేసి ఆ మాస్టర్ చెప్పారు మాకు. అప్పటి వరకు ఇంటర్మీడియట్ వరకు కనీసం మాకు యాక్టివ్ వాయిస్ అంటే తెలియదు, ప్యాసివ్ వాయిస్ అంటే తెలియదు, టెన్సెస్ తెలియదు, ఏం తెలిసేది కాదు. అలాంటిది మీకు 4th క్లాస్లోనే అలాంటి పునాదులు, బలమైన పునాదులు వేశారు. పునాదులు స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ మీద ఎన్ని అంతస్తులైనా పైకి వేసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి మరి అలాంటి ఎడ్యుకేషన్ మీ అందరికి అందించినందుకు మీరు సదా రుణపడి ఉండాలి. అలాగే మాస్టర్కి అజాత శత్రువు అంటే ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు. అసలు ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉంటారు మాస్టర్, నిరంతరం నవ్వుతానే ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు. మీరు అసలు ఎప్పుడు ఇసుగు చెందరు, కోపం రాదు ఆ మనుషులు. మనం ఎప్పుడు కోపం చూడలా. మళ్ళీ మెయిన్గా చేయాలంటే మన స్కూల్ పరంగా చెప్పాలంటే మీ అందరికీ మన స్కూలు ఒక డౌన్ గ్రేడ్ అవడానికి ఊగిసలాటలో ఉండగా మాస్టారు ఏం చేద్దాం సార్ అంటే, నేను మనకి ఇక్కడ చూసాం లోకల్గా ఉన్న మనకి పిల్లలు వస్తారా రారా అని చెప్పేసి మాస్టర్ నేను మా స్టాఫ్ అందరూ కూర్చుని మీటింగ్ పెట్టుకుంటే మనకి ఇక్కడ అవకాశం లేదు. ఏం చేయాలనుకుంటున్నాం మేమందరం. అయ్యో ఈ స్కూల్కి ఎందుకు వచ్చామే అనుకుంటున్నాం. అటువంటి సందర్భంలో మాస్టారు సలహా ఇచ్చారు. మాస్టారు ఎంతసేపు మీరు
లోపలే ఆలోచిస్తున్నారు, బియాండ్ దట్ ఆలోచించండి సార్ అంటే ఏంటి చెప్పండి సార్ అన్నాం మేము. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటాం దాన్నే. పిల్లలకి ఆ స్కిల్ రావాలి. ఎప్పుడు చూసినా అక్కడే ఆ బాక్స్ లోపలే ఆలోచిస్తున్నాం మనం, బాక్స్ బయటికి వెళ్తల్లా. ఏంటి సార్ ఏంటి చెప్పండి సార్ అంటే మీకు మాస్టర్కి అప్పటికే సుదీర్ఘమైన అనుభవం ఉంది. మాస్టారు ఇలా కాదు మాస్టారు, మనం పక్క ఊరికి వెళ్దామంటే లంకంబాణ్యంకి అన్నారు. లంకంబాణ్యంకి వెళ్తామంటే మరి లంకంబాణ్యంకి మరి మనకు వస్తారా సార్ అంటే మన ప్రయత్నం, మానవ ప్రయత్నం మనం చేద్దాం సార్ అంటే వీళ్ళిద్దరం మాస్టారు నేను వెళ్ళాం. చక్కగా వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి మాస్టారు చక్కగా ఉపన్యాసం ఇచ్చి మన పిల్లల్ని కూడా ఒక 4 మెరికల్ లాంటి విద్యార్థులను తీసుకెళ్ళి ఇదిగోనమ్మా మేము చెప్పిన మా కష్టం యొక్క ప్రతిఫలం వీళ్ళే చూడండి అని చెప్పి ఇంగ్లీష్లో ఎలా కమ్యూనికేట్ చేస్తారో చూడండి అని చెప్పేసి మన సౌమ్య లాంటి విద్యార్థులని కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళి ఇదిగోనమ్మా అని చెప్తే వాళ్ళు ఓకేనని చెప్పేసి నమ్మి మన స్కూల్కి ఒక 20 మందిని ఫస్ట్ సంవత్సరం ఒక 20 మంది దాకా మన పిల్లలు ఆ స్కూల్ని మనకి లంకంబాణ్యం నుంచి ఇక్కడికి వచ్చారు. దాని ద్వారా మన స్కూలు అప్గ్రేడ్ అయింది. యూపీ స్కూల్గా ఉన్న స్కూల్ కల్లా హై స్కూల్గా అప్గ్రేడ్ అయింది. అట్ ది సేమ్ టైం మంది మోడల్ ప్రైమరీ స్కూల్ కూడా డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాంపస్లో 2 స్కూల్స్ ఉన్నట్టు, ఒకటి మోడల్ ప్రైమరీ స్కూలు, 2 హై స్కూల్ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మన స్కూల్లో 9th క్లాస్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ మనకి 10th క్లాస్ వస్తుంది. మరి ఇది సిరకాల అసురాపాలెం గ్రామస్తుల యొక్క సిరకాల వాంఛ అయినటువంటి హై స్కూల్గా చూడాలి మన అని చెప్పేసి ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ స్కూల్లో చదివిన విద్యార్థులే. ఇంతకుముందే ఒక పేరెంట్ కూడా నాకు ఫోన్ చేసి మా స్కూల్లో చదివిన వాళ్ళందరూ ప్రయోజకులు అవుతున్నారండి అని చెప్పేసి ఇంతకుముందే ఒక పేరెంట్ కూడా ఫోన్ చేశారు నాకు. కాబట్టి ఇక్కడ చదివిన పిల్లలందరికీ మంచి మంచి జాబులు వస్తున్నాయి. రీసెంట్గా మన డిఎస్సిలో కూడా ఒక 14 మంది పిల్లల దాకా సెలెక్ట్ అయ్యారు మన పిల్లలే. కాబట్టి చక్కగా మరి అలాంటి హై స్కూల్గా అప్గ్రేడ్ అవ్వడానికి ఉన్న మాస్టర్ మైండ్ ఎవరంటే మన సముద్రాల గారు. మీరందరూ ఒకసారి మరి మాస్టర్కి క్లాప్స్ కొట్టి మన యొక్క ప్రేమని చాటుకోవాలి. అలాగే మీరంతా చక్కగా వెళ్ళిపోయేటప్పుడు మన మాస్టర్ చివరి లాస్ట్లో మీకు ఆశీర్వాదాలు మీ అందరు చిన్న పిల్లలందరూ వచ్చి మాస్టర్ ఆశీర్వాదాలు తీసుకోండి, అందరూ బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీరు కూడా చక్కగా ఆయన మంచి మనసు అయింది, ఆ మంచి మనసుతో దీవిస్తే మీరు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అందరూ. కాబట్టి చక్కగా మీరందరూ లాస్ట్లో మనకి సన్మానం అయిపోయిన తర్వాత మాస్టర్ కాళ్ళ మీద పడి మీరందరూ ఆశీర్వచనాలు తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది. మంచి వాళ్ళు చేతితో ఆశీర్వదిస్తే ఎప్పుడు మంచిగా జరుగుతుంది. కూడా ఏదో చిన్న కాలు దెబ్బ తగిలింది నాకు చెప్పారు ఓ సందర్భంలో. చెప్తే మాస్టర్ ఏంటి డ్రెస్సింగ్ చేయించాలి, టయానికి వెళ్ళి డ్రెస్సింగ్ చేయించాలంటే డ్రెస్సింగ్ చేయించడానికి కూడా వెళ్తా మాస్టారు. ఎంచేపు వెళ్ళకోకుండా ఇక్కడే కూర్చుని మాస్టర్ 1 గంట నేను గ్రామర్ చెప్పి వెళ్తానండి అంటే మా మాస్టర్ ఏదో 5 గంటలకు వెళ్ళాలి కదండి డ్రెస్సింగ్కి మీ అమ్మాయి కంటే. కాదండి మాస్టర్ ఇప్పుడు ఈ గ్రామర్ పాయింట్లో నేను ఆశ్చర్యం వేసింది. అలాంటి అద్భుతమైన మనుషులతో పనిచేయడం కూడా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం మేము. మాకు కొంతమంది వ్యక్తులు తెలిసే వరకు మనకు అందరూ తెలియదు. మనం ఏంటంటే మనం ఏదో ఒక గిరి గీసుకుని ఆ ప్రపంచంలోనే బతుకుతాం. ఇలాంటి అద్భుతమైన వ్యక్తులతో కలిసామనుకోండి మన మైండ్ సెట్ కూడా మారిపోతుంది. ఆయన అంతవరకు చేయలేదు. యూ అసోసియేట్ విత్ గుడ్ పీపుల్ యూ విల్ బి ఎ గుడ్ వన్. ఇఫ్ యూ అసోసియేటెడ్ విత్ బ్యాడ్ పీపుల్ యూ విల్ బి ఎ బ్యాడ్ వన్. ఇఫ్ యూ ఆర్ అసోసియేటెడ్ విత్ అచీవర్స్ యూ విల్ బి అచీవర్. ఇఫ్ యూ అసోసియేటెడ్ విత్ సక్సెస్ఫుల్ పీపుల్ యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ వన్. అది కావాలి మనకి. మరి అంతటి గొప్ప వ్యక్తి మరి మన స్కూల్లో ఉండడం మనకి అందరూ చేసుకున్న పూర్వజన సుకృతం. ఆయనతో పనిచేయటం మనం ఎన్నిసార్లు వెనక్కి లేసామన్నదే గొప్ప. మరి అలాంటి గొప్ప గొప్ప విషయాలు మాస్టర్కి దగ్గర నుంచి మేము అందరం నేర్చుకున్నాం. ఆయన బాటలో 100% ఆయనలాగా చేయలేకపోయినా కానీ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి మనకు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కళ్ళు మనకు తెలియన ఎన్సోపి ఈస్ట్ కోస్ట్ దగ్గర అవనగడ్డ ఈస్ట్ కోస్ట్ దగ్గర కూడా వెళ్ళి మన పిల్లలను కూడా ఒక 10 మంది పిల్లలను కూడా ఈస్ట్ కోస్ట్ దగ్గర నుంచి కూడా 10 మంది పిల్లలను తీసుకొచ్చి మరి ఈ స్కూల్ని ఒక చిరకాల వాంఛ అయినటువంటి హై స్కూల్గా చూడాలన్న చిరకాల వాంఛని నేను కూడా పనిచేసినందుకు మాకు కూడా ఆ క్రెడిట్ వచ్చింది. కాబట్టి మరి అలాంటి మాస్టర్తో పనిచేయటం అనేది మా అందరి పూర్వజన సుకృతం. మీరు కూడా చిన్నపిల్లలు కాబట్టి మీకు ఎంత మెచ్యూరిటీ లేదు, మీకు ఆలోచించే శక్తి కూడా లేదు. ఇంకా నేర్చుకుంటే జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే ఆయన మరి ఈరోజు మన స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారంటే మాస్టర్ చెప్పక్కర్లా. ఆటో అంటే ఆటో ఫోన్ చేసేసేవాళ్ళు మనం చెప్పే లోపే మాస్టర్
శాంతంగా ప్రశాంతంగా సాగాలని చెప్పేసి, మరి ఆయనకి ప్రశాంతంగా ఉండదు నాకు తెలిసి. అంత వర్కహాలిక్, డ్యూటీ మైండెడ్ ప్రిన్సిపల్ పర్సన్. కొంచెం ఒక్కసారి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే కొంచెం ఆయనకి అంటే మీ ముందు ఎక్స్ప్రెస్ చేసి మీ ముందు ఏడిస్తే బాగోదని చెప్పేసి కన్నీళ్ళు దిగమింగంటున్నారు. పొద్దు నుంచి ఆయన మొహం చూస్తుంటే మాకే ఒక రకంగా ఉంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తితో ఇంతకాలం మేము ప్రయాణం చేసినందుకు మా జీవితాల ధన్యం. సార్, మీరు ఇంకా మిగిలిన శేష జీవితాన్ని, మీ రిటైర్మెంట్ జీవితాన్ని చక్కగా సుఖంగా సంతోషంగా గడపాలని చెప్పేసి, ఆనందంగా గడపాలని చెప్పి, ప్రశాంతంగా గడపాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. స్కూల్కి సైట్ కావాల్సి వస్తే నేను ₹1,00,000 నేను ఇస్తానని చెప్పి 1,16,000 ఇస్తానని చెప్పేసి మనకి అనౌన్స్ చేశారు మాస్టర్ కూడా. ఇప్పుడు మనకి యాన్యువల్ డే మోస్ట్ అది కూడా మనకి ఇంకా చెప్తుంటే మనకి వక్తలు కూడా అంతమంది ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి యాన్యువల్ డే అనేది ఓన్లీ దట్ ఈస్ మ్యాన్ ఫర్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ కార్పొరేట్ స్కూల్స్ అని అనుకుంటాం మనం. ఎందుకంటే అది చాలా బడ్జెట్, పెద్ద బడ్జెట్, హై బడ్జెట్ పిక్చర్. అది దాన్ని సాకారం చేయడానికి ఏమీ చేయకోకుండా చక్కగా మాస్టారు, మరి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, అలా రామోజీ గారు, అలాంటి మన వైస్ సర్పంచ్ గారు, వీళ్ళ సహాయం తీసుకుని టెక్నాలజీ ఉపయోగించుకుని ఓన్లీ టెక్నాలజీతో 2 లక్షలు కలెక్ట్ చేసేవారు. మరి స్వల్ప పీరియడ్, విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో క్లాప్స్ కొట్టాలి. మీరు 2 లక్షలు అంటే మాటలు కాదు. దాంట్లో మనకి సింహభాగం మన సర్పంచ్ గారు ఇచ్చారు. 25,000 క్లాప్స్ కొట్టండి మీరు అందరూ. మనకి ఊరికే అది చాలా కష్టంతో కూడుకున్న పని. మరి అక్కడ డాన్సర్లను ఏర్పాటు చేయటం, రోజు వాళ్ళకి టిఫిన్లు ఏర్పాటు చేయటం, ఎన్ని మాస్టర్ చాలా శ్రమ చేసుకున్నారు మన ఇంగ్లీష్ మాస్టారు. మీరు ఊరికి వెళ్ళిపోయి డ్యాన్సులు వేసేసి వెళ్ళిపోతే సరిపోదు అనుకుంటున్నారు మీరు. దాని వెనకాల ఎంత శ్రమ ఉందనేది మీకు తెలియదు. ఈనాటి పదవీ విరమణ చేస్తున్నటువంటి పోస్తూరు సముద్రాల మాస్టర్ గారికి, ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వేదిక మీద విచ్చేసిన నా కొలీగ్ ఎంపీటీసీ గారికి, మాస్టర్ గారికి, డాక్టర్ రవీంద్ర గారికి, మేడం గారికి, మా కొనపరెడ్డి రాజాకి, మా చిన్ననాటి ఫ్రెండ్ మిత్రుడు మల్లేశ్వరరావు రాజేంద్రకి, మేడం గారికి, వైస్ చైర్మన్, విద్యా కమిటీ వైస్ చైర్మన్ మేడం గారికి నా నమస్కారాలు, చిన్నారులకు నా ఆశీస్సులు, వేదిక ముందు ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా నా నమస్తులండి. సార్ గారి గురించి హెచ్ఎం గారు ఇప్పుడు చెప్పారు. అంటే జీవితానికి ఇక ఇంతకన్నా ఏం కావాలి? ఒక టీచర్గా సెలెక్ట్ అవ్వటం అంటేనే అది జన్మల సుకృతం. ఒక గవర్నమెంట్ టీచర్గా జాబ్లోకి వెళ్ళారంటేనే ఇక ఆ జన్మ ఇక 100% సక్సెస్ఫుల్ అని. మరి జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళిన కాడి నుంచి 40 సంవత్సరాల పాటు ఆయన ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఆ స్కూల్ అభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారు అనేది ఇప్పుడు మనకి హెచ్ఎం గారు చెప్పారు. మరి అలాంటి మాస్టరు ఈరోజు రిటైర్మెంట్ అంటే మేము సర్పంచ్గా కూడా మేము చాలా ఒక రైట్ హ్యాండ్ లాంటి ఒక వ్యక్తిని ఊరికి స్కూల్కి కోల్పోతున్నామని చెప్పేసి నా యొక్క భావన. సార్ గారు అతని జాబ్ వచ్చిన తర్వాత కూడా నాకు మొన్నే తెలిసింది, జాబ్ వచ్చిన తర్వాత కూడా వివాహం చేసుకోవడానికి చాలా కాలం వెయిట్ చేసి, నాకు తెలిసి ఆయన జాబ్లోకి వెళ్ళినప్పుడు 2,000 3,000 ఉండుంటుంది శాలరీ. 398 రూపాయలు స్టార్టింగ్. మ్యాక్సిమం మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ బ్రదర్ డాక్టర్ గారు ఆయన వాళ్ళ ఫ్యామిలీలో నాన్నగారు గేదెల వ్యాపారం చేసేవాళ్ళని చెప్పి తెలిసింది. అంటే వాళ్ళ తమ్ముడిని డాక్టర్ చేయడం కోసం ఈయన జాబ్ వచ్చిన తర్వాత కూడా ఛానల్ మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే ఆయన వ్యక్తిత్వం చూడండి. అంటే
ఈ స్కూల్లోకి వచ్చి మీకు ఈ పాఠాలు చెప్తుంటే ఏదైనా స్కూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకోవడం కాదు, ఫ్యామిలీలో అతని యొక్క పార్ట్ చూడండి. మరి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు మీరు చిన్నారులందరూ కూడా మనం మిస్ అవుతున్నాం ఈ రోజు నుంచి. అంతకుముందు కూడా నేను స్కూల్కి వచ్చిన రోజున ఒక రోజు నేను ఫ్రెండ్ వస్తే సార్ గారు తీసుకెళ్ళి చార్ట్స్ చూపించారు, వెర్బ్ ఫామ్స్, టెన్సెస్, అవన్నీ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సక్సెస్ మాస్టర్ మాకు నేర్పించిన యాస్టీస్గా అవి అక్కడే ఉన్నాయి. మేము ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో టెన్సెస్ మాకు చెప్పారు. ఇక్కడ ఈ ప్రైమరీలో పిల్లలకి విత్ చార్ట్స్ ద్వారా అవి నేర్పించారు. అవన్నీ కూడా మళ్ళా అక్కడ డిస్ప్లే చేయించారు, మీతో మాట్లాడించారు. అలాంటి నాలెడ్జ్ మీకు ఇవ్వడం జరిగింది. ఇందాక హెచ్ఎం గారు చెప్పారు, డిగ్రీ స్థాయిలో పిల్లాడిని ఇక్కడ మా స్కూల్లో 4th క్లాస్ పిల్లాడిని పక్కన పెడితే మావాడే ముందుకెళ్తారని చెప్పారు. అంత నాలెడ్జ్ అందించారు. అంతేకాకుండా ఈవినింగ్ 6:30 వరకు ట్యూషన్ కూడా, అది ఎక్కడ ఎవరు కూడా ఫైనాన్స్ రూల్స్ ఏమి లేవు, కానీ ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ ద్వారా స్కూల్ మీద అభివృద్ధి చేయాలని చెప్పేసి 6:30 వరకు ట్యూషన్ కూడా నడపడం. చాలా థ్యాంక్ యూ సార్. మా వారికి మీరు మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. చిన్నారులందరూ కూడా చాలా నేర్చుకోవాలి సార్ నుంచి. మనకి గురువులు 3 రకాలు ఉంటారు. నారీఫల గురువు, కదలీఫల గురువు, ద్రాక్షాఫల గురువు. నారీఫల అంటే కొబ్బరి టెంకాయ ఉంది కదా, కొబ్బరి తినాలంటే కొబ్బరికాయను పగలగొట్టుకోవాలి, కొబ్బరి తీసుకోవాలి, ఆ తర్వాత తినాలి. అంటే ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది. కదలీఫల అరటిపండు తీసుకుని ఆ పైన తోలు తీసుకుని తినాలి. ద్రాక్షాఫల, ద్రాక్షకాయ నోట్లో వేస్తే వెళ్ళిపోతుంది, తీయాలా, తోలు తీయాలా, కొబ్బరికాయలా కొట్టాలా, అంటే ఎంత చక్కగా అమృతంలాగా వెళ్ళిపోద్ది. అంటే అంత ఈజీగా లోపలికి వెళ్ళిపోద్ది. అంటే మీకు ప్రైమరీ స్థాయిలోనే ఇంగ్లీష్ గ్రామరు ఆ ద్రాక్షాఫల కోవకు చెందిన గురువుగారు అటువంటి సముద్రాల మాస్టర్ ద్వారా మీరు నేర్చుకున్నారు. కాబట్టి మీరు భవిష్యత్తులో మీరు ఏ స్థాయికి వెళ్ళినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా చెప్తున్నాం, ఇక్కడ రాగానే 1990లో ఇక్కడ నేను 7th క్లాస్, అంతకుముందు కూడా వచ్చే వారు చెప్పాను స్టార్టింగ్లో గేటు పక్కన మాకు అప్పుడు తలాకు ఒక కొబ్బరికాయ మొక్క ఇచ్చి నాటించి ఆ కొబ్బరి చెట్టుని జాగ్రత్త చూసుకోవాలని చెప్పేసి అప్పుడు మా హెచ్ఎం గారు బొత్స రాంబాబు సార్ ఆయన ఉండేవాళ్ళు. అట్లా అంటే పిల్లలకి అప్పుడే ఒక మొక్క నాటడం, ఆ మొక్క పెరిగే క్రమంలో దాన్ని గమనించడం. కాబట్టి ఇలాంటి గురువుగారిని మనం మిస్ అవుతున్నాం. కాబట్టి మిగిలిన అందరు గురువులు కూడా, టీచర్స్ అందరూ కూడా సార్ గారు లాగానే మా గ్రామానికి మీ యొక్క సపోర్ట్ బాగా ఉంది. ఎందుకంటే రవికిరణ్ లాంటి సార్, లాంటి హెచ్ఎం సారు ఇంకా అంత జీనియస్, అంత డెడికేషను, సబ్జెక్ట్ వైడ్గా నాకు తెలిసి ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే ఒక 2-3 లక్షలు తీసుకునేవాడేమో, అంత నాలెడ్జ్ ఉన్న హెచ్ఎం మా ఊరికి ఉన్నారు. మీ టీం అందరూ కూడా అలా మా గ్రామానికి హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకి గతంలో కూడా చూడండి, చరిత్ర చూడండి, సోక్రటీసు మంచి తత్వవేత్తను ప్లేటోని తయారు చేశాడు. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో, అంటే గురువుని మించిన శిష్యుడు ప్లేటో. మరి ఏమని తయారు చేశారు? అరిస్టాటిల్ని తయారు చేశారు. అరిస్టాటిల్ అలెగ్జాండర్ని తయారు చేశాడు. అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని జయించాడు. అంటే గురువుకు మించిన శిష్యుల్లాగా మీరు రానున్న రోజుల్లో అంత గొప్ప స్థాయికి వెళ్ళి మీ తల్లిదండ్రులకి ఇలాంటి గురువులకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి, సముద్రాల మాస్టర్ గారికి, మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారు రవికిరణ్ గారికి, మన డాక్టర్ గారు రవీంద్ర గారికి, గురువుగారు విష్ణుప్రసాద్ గారికి, ఎంపీటీసీ సభ్యుడు వసంత్ కుమార్ గారికి, మన గ్రామ ప్రథమ పౌరుడు
శ్రీ లంకం ప్రసాద్ గారికి, ప్రెసిడెంట్ గారికి, మా గురువు గారు సముద్రాల గారికి, మేడం గారికి, రాజు గారికి, మిత్రుడు రాజు గారికి, రత్తయ్య గారి తమ్ముడు పేరు మర్చిపోయా, పుర నిర్వహణ రత్తయ్య తమ్ముడు వారికి, ఈ స్టాఫ్కి, ఈ స్కూల్ స్టాఫ్కి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా గురువుగారు తల్లిగారు తల్లిదండ్రులు ఏనాడు కన్నారో కానీ ఎట్లా కన్నారో తెలియదు కానీ పేరు ఎట్లా పెట్టారో దానికి సార్థకత చేశారండి. సముద్రం అంత ఇది ఉంది ఆయన దగ్గర, ప్రేమ ఉంది. నేను 1980లో పుట్టానండి. మోదమూడి గ్రామంలో పుట్టామ్మా, పక్కనే మోదమూడి గ్రామం అది. సార్ నా 1988లో వచ్చారు. నేను 5వ తరగతి చదువుతుండగా రావడం జరిగింది. ఆయనకి నాకు ఉన్న బంధం 37 సంవత్సరాలు. తల్లిదండ్రుల తర్వాత వాళ్ళ బ్రదర్ తర్వాత నాకే ఎక్కువ తెలిసాం అనుకోండి. నాకు తెలిసి ఇక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ బ్లడ్ రిలేషన్ తర్వాత ఆయనకి నాకే ఎక్కువ ఇది ఉంది, ఆ బంధత్వం ఉంది. 1988 నుంచి లెక్కేస్తే 37 ఇయర్స్ ఉంది. నేను మీకు రాగానే చిన్నప్పటిలాగా నిక్కర్లు వేసుకుని ఆ ఫోటో టైం చాలా ఇంటి దగ్గర ఉంది. ఫోటో ఏది మేము గ్రూప్ ఫోటో దిగింది ఉంది కానీ నాకు టైం కుదరలేదు, బాగా అడవాడు అయిపోయింది. ఇలా తీసుకొద్దామని చూపిద్దాం అనుకున్నా. గ్రూప్ ఫోటో దిగాము సార్తో పాటు. చాలా అల్లరి చేసేవాళ్ళం. ఎప్పుడన్నా మిస్ఫైర్ అవుతారని చూసాం కానీ ఏనాడు మిస్ఫైర్ అవ్వాలి. మిస్ఫైర్ అంటే అదే కొట్టడం కానీ ఏమైనా తిట్టడం కానీ కొట్టుకోవడం కానీ ఏనాడు చూడాలి. అసలు అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఏనాడు చూడాలి. ఎంత అల్లరి చేసినా ఏమనేవాళ్ళు కాదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు అంటే ఈయన్ని హైలైట్ చేయడం కోసం కొంచెం తగ్గించడం కాదు, కొంచెం వేరే వాళ్ళు మనని కొట్టేవాళ్ళు కానీ ఏనాడు మేమైతే చూడలే. అంత బాగా ఇష్టమైన మాస్టారు. అంకిత భావం ఆనాడే ఉంది, ఇవాళ కాదు. ఇవాళ ఏదో వయసు వచ్చేసింది కదా అయిపోయింది అనో లేకపోతే కాదు. చిన్నప్పటి నుంచి ఆయన వయసులో అప్పుడు ఎంత 22-23 ఇయర్స్ అప్పుడే మొదలు చేశారు ఆయనకి. అప్పుడు అట్లా ఉన్నారు, ఇప్పుడు అట్లా ఉన్నారు. జస్ట్ జుట్టు కొద్దిగా మెరిసింది అంతే. పెద్ద బాడీలో కూడా షేప్ కూడా ఏం తేడా లేదు, మీకు లేదు అసలు, ఏం తేడా లేదు అసలు. ఫిజికల్గా కూడా పెద్ద తేడా లేదు. చాలా బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళమ్మా. మీ అబ్బాయిని మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. దాంట్లో 100 దాంట్లో మీకు నేను సమర్థించడం నేను కూడా ఉంటా. మా ఓటి గారు మాట్లాడే అవకాశం కానీ హెచ్ఎం గారే 10 నిమిషాలు పోవాలంటే మాట్లాడేశారు. మాకు అందరికీ వస్తూ ఉంది. రవికిరణ్ గారు కూడా మంచి స్టాఫ్ కూడా నెంబర్ 1 స్టాఫ్ ఉన్నారండి. ఇక్కడ మాత్రం బాగా దమ్ముగా స్టాఫ్ ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. ఆయన ఎంసీఎస్ చదివి ఇటు వచ్చేసి బాగా ఆరేటర్ అయ్యారు, బాగా తెగ మాట్లాడేస్తున్నారు. వాళ్ళంతా మా టైం ఇట్లా వేరే వాళ్ళకి మేము 4ంటికి కావాలని చెప్పాం. సార్ని మేము 4 గంటలు తీసేసుకుని వేరే ప్రోగ్రాం పెట్టాం. ఇక్కడే 4 అయిపోయింది టైం ఇప్పుడే. కాబట్టి హెచ్ఎం గారు తప్పనిసరిగా ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉంది. తర్వాత మన లంకం ప్రసాద్ గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్కూల్ని బతికించాలని కోరుతున్నా. ఆయన దగ్గరే అందుకుంటా, ఏమాత్రం ఇచ్చేయకోకుండా, ఆయన కాన్వెంట్కి లాక్కుపోకుండా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ని మనం ఇచ్చేసుకోవాలి. కాబట్టి మీరు వేరే స్కూల్స్ వేరే ఊళ్ళో ఉంటే తీసుకొని తప్పితే మా గురువు గారు బతికించిన స్కూల్ని మీరు దాన్ని అట్లా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు చేస్తారు, మిగిలిన చేయడం నేను అంటున్నా. అందరూ బాగానే చేస్తారు కానీ కొంచెం దాన్ని అది ఇప్పుడే పెరుగుతున్న బిడ్డ కాబట్టి దాన్ని ఈ స్కూల్ని పైకి దాన్ని ఇచ్చేయకుండా మీరు లాక్కోకుండా మా పిల్లల్ని మీరు వేరే స్కూల్లో ఉన్నాయి వేరే లాక్కొని తప్పితే మా గవర్నమెంట్ లాక్కోకుండా చేయవలసిందిగా గ్రామ ప్రజలు మీకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి నా చిన్న మా గురువు గారి తరఫున మీకు రిక్వెస్ట్. తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి ఇంకా చాలా మంది చెప్తే మన ఆల్రెడీ మా కాంప్లెక్స్లో చెప్పేసాం, మళ్ళీ చెప్పిందే చెప్పడం బాగోదు. కాబట్టి మీ అందరికీ కూడా మంచిగా కానీ మా గురువు గారికి ఇంకా మిగిలిన ఒక ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయిన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఇంకా మంచిగా ఈ రిటైర్ అయిపోయిన తర్వాత మా స్కూల్కి రమ్మని చెబుతున్నా సార్ని. మీకేం తగ్గిపోతే ఇటు వస్తే పోటీ రండి, పోటీ మా స్కూల్కి కూడా రండి, అవనగడ్డ జిల్లా పరిషత్ తీసుకుని రండి. మీకు తప్పనిసరిగా ఆ ఫెసిలిటీ కల్పిస్తానని చెబుతున్నా, రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన్ని అది కూడా ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి కాబట్టి త్వరగా మునిచేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు హెచ్ఎం గారు. ఇలా చూడు మేడం గారు, నాకుమారి మేడం గారు పుష్పగుచ్చం అందజేస్తారు. మన పొందుతున్న సముద్రాల గారికి
మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విచ్చేసిన మరి ప్రెసిడెంట్ గారికి, ఎంపీటీసీ సభ్యులకు, మరి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు, బాలబాలికలకు నా ఆశీస్సులు. మరి ఎప్పుడైతే మనం గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యామో రిటైర్మెంట్ డేట్ కూడా మనకు తెలిసిపోతుంది. ఎవరు కాదన్నా సరే మనం తప్పనిసరిగా ఆ రోజు పదవీ విరమణ పొందవలసిందే. ఈ పదవీ విరమణ పొందే టైంలో మనకి 30 సంవత్సరాలు లేకపోతే 35 సంవత్సరాలు మనం జాబ్ చేస్తుంటాం. ఆ జాబులో ఆ వ్యక్తి ఏ విధంగా మంచిగా చేయగలిగాడు, ఆ ఉపాధ్యాయుడి ద్వారా ఎంతమంది విద్యార్థులు మరి తీర్చిదిద్దబడ్డారు, మంచి స్థాయిలో ఉన్నారు అనేది ఉపాధ్యాయుడికి అనేది అది ఒక మంచి గుర్తింపు. ఆ గుర్తింపు తప్పనిసరిగా మాస్టర్కి మన మండలంలో నాకు తెలిసి సుమారు 2 సంవత్సరాల మధ్య నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. మరి ఈ స్కూలు హై స్కూల్ అవ్వటానికి అంటే ప్రెసిడెంట్ గారు, ప్రధానోపాధ్యాయులు వీళ్ళందరితో పాటు ఈయన కూడా శ్రమించి తప్పనిసరిగా విద్యార్థుల్ని చేర్చడంలో కానీ, అదేవిధంగా హై స్కూల్ అవటంలో కానీ ఆయన పాత్ర గణనీయమైనది. అదేవిధంగా ఇంగ్లీష్ అనేది విద్యార్థులకి ఇవాళ మండల లెవెల్లో మేము రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి మనకి 5 హై స్కూల్ నుంచి 5, 3, 15 మందిని పిలిపిస్తే దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ తీస్తే మరి ఐశ్వర్యాపాలెం నుంచి కూడా సెకండ్ ప్లేస్లో మరి అక్కడ ప్రధానోపాధ్యాయులు ఉన్నారు, సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది ఇంకా 10th క్లాస్ కూడా రాలా, వచ్చే సంవత్సరం వస్తుంది 10th క్లాస్. మరి ఘనత మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, అదేవిధంగా మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధగా ఉదయం పూట సాయంత్రం పూట కూడా క్లాసులు తీసుకుని చెప్పడం. మరి ఇంగ్లీష్ అనేది భయాన్ని, ఎందుకంటే గ్రామాల్లో ఎక్కువగా ఇంగ్లీష్ అంటే విద్యార్థులు భయం ఎక్కువ, ఆ భయాన్ని పోగొట్టుకోవటం. మరి ఆయన చాలా స్కూల్కి మంచి ఉపాధ్యాయుడిగా మరి పేరు తెచ్చుకోవటం, మరి ఆ విధంగా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో మరి సఫలీకృతుడయ్యాడని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల గారికి ధన్యవాదాలు. సరే, ఇప్పుడు మనకి ఆ మాస్టర్ వాళ్ళ బ్రదర్ గారు రవీంద్ర గారు మరి అన్నయ్య చేసిన సాక్రిఫైసెస్ చాలా ఉన్నాయి. మరి ఆ సాక్రిఫైసెస్ ఏంటో చెప్తారు మనకి. అన్నదమ్ములు ఎలా ఉండాలో కూడా మనకు చెప్తారు. మరి సందర్భంగా రవీంద్ర గారిని ఓకే, థ్యాంక్ యూ సార్. మా అన్నయ్య గారు ముందు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నాకు. మాకు ఉన్న పరిస్థితిని బట్టి, మా ఫ్యామిలీ పరిస్థితిని బట్టి మేము, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను కానీ ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ప్రధాన కారణం, ఒకే ఒక కారణం మా అన్నయ్య గారు. ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కసారి భోజనం కూడా లేని పరిస్థితి కూడా చూసాం చిన్నప్పుడు. అలాంటప్పుడు మా అన్నయ్య బయటికి వెళ్ళేసేసి ఆ టైంకి ఆ రైస్ అది తీసుకొచ్చేసి మళ్ళీ వెయిట్ చేసేవాళ్ళం అన్నమాట ఒక్కొక్కసారి. అలాంటి పరిస్థితుల్లో మామూలుగా టీచర్స్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ముందు ఎంత పెద్దగా ఎదిగితే వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అట్లాగే మా బ్రదర్ కూడా ఏంటంటే మా ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు ఒక స్థాయికి వెళ్తుంటే ఆయన సంతోషపడుతూ అక్కడే ఉండేవాళ్ళం. అట్లాగే నా గురించి ఇట్లా అప్పుడు వెటనరీ సీటు వచ్చినప్పుడు మెడిసిన్ వస్తే నాకు ఒక 20,000 రూపాయలు ఫీజు కట్టాలన్నమాట. నేను ఒక మార్కులో నాకు మెడిసిన్ రాకపోయేసరికి నేను సంతోషపడ్డాను. అప్పుడు 20,000 కట్టి మా బ్రదర్ మీద భారం పడుకోకుండా ఉంది అని చెప్పేసి నేను లోపల సంతోషపడతా అట్లా ఓకే ఏదైనా పర్లేదు, డాక్టర్ని అయ్యాను, లైఫ్లో సెటిల్ అవుతాను అనే ఒక సంతోషం అయితే నాలో ఉంది. కానీ
అంతకంటే పెద్ద బాధ ఏంటంటే మా బ్రదర్కి నేను డాక్టర్ అవ్వలేదు అనే ఒక లోటు అనమాట. అదొక వైపు ఉండేది. చాలా సంవత్సరాలు మా అన్నయ్యకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మా బ్రదర్ని డాక్టర్ని చేయాలా, హ్యూమన్ డాక్టర్ని చేయాలనే ఒక పెద్ద కోరిక అనమాట. కానీ ఆ ఫ్యామిలీ పరిస్థితులను బట్టి, ఆ టైంని బట్టి ఒక మార్పు తగ్గటం వల్ల నేను ఇట్లా ఇదయ్యాను. అదేవిధంగా నా విషయంలో ఎంత కష్టపడ్డారో నాకంటే కూడా ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీలో, మా సిస్టర్స్ కానీ, మా బ్రదర్ కానీ, ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన యొక్క హెల్ప్ కానీ, లేకపోతే ఆయన యొక్క సహాయ సహకారం లేకపోతే ఇప్పుడు ఎవరు కూడా ఇట్లా ఉండేవాళ్ళం కాదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ హ్యాపీగా ఉన్నాం. మా అమ్మకి ఏంటంటే చెల్లి ఇట్లా ఉంది, అక్క ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా ఉన్నావు, వాళ్ళ పిల్లలు ఇట్లా, ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట ఆమెకి. అదంతా కలిగిందంటే దానికి ప్రధాన కారణం మా అన్నయ్య. అట్లాగే ఇప్పుడు ఈ స్కూల్లో ఏ విధమైన స్వార్థం లేకోకుండా 40 సంవత్సరాలు సర్వీస్ చేయటం, నాకు తెలిసి మా బ్రదర్ పనిచేసిన స్కూల్ డెవలప్ అవుద్ది, ఆ స్కూల్కి మంచి పేరు వస్తుంది, అక్కడ పనిచేసే టీచర్స్కి పేరు వస్తుంది. కానీ ఒకసారి కూడా ఆయన అవార్డు తీసుకోవాలనే ఒక ప్రయత్నం అయితే చేయలే, అవార్డు కూడా తీసుకోవాలి. అట్లా నిస్వార్థంగా సర్వీస్ చేశారు. అదేవిధంగా మా బ్రదర్ని నేను ప్రతి దాంట్లో కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాను అన్నమాట. ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ పెయింట్స్ వేయడం కానీ, అక్కడ కొటేషన్స్ రాయడం కానీ, పిల్లలందరికీ యూనిఫామ్ అట్లా ఇది చేయడం కానీ, అట్లాగే నేను కూడా నా ఫీల్డ్లో వెటనరీలో హాస్పిటల్ డెవలప్ చేయడం, అదేవిధంగా మంచి సర్వీస్ని ఇవ్వడం కూడా నేను మా బ్రదర్ దగ్గరే స్ఫూర్తిగా తీసుకున్నాను. నిస్వార్థంగా పనిచేస్తే ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడి చల్లని చూపు మా బ్రదర్కి మరియు వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్తున్నాము అని చెప్పేసి మేము అప్లికేషన్ పెట్టుకోవడం అనేది హాస్యాస్పదం. కొంచెం మమ్మల్ని మాకు అవార్డు ఇవ్వండి బాబు అనకూడదు. వాళ్ళే గుర్తించి నువ్వు బాగా పనిచేస్తున్నావు కాబట్టి నీకు అవార్డు ఇస్తావురా బాబు అనే క్రైటీరియా ఉండాలి. అది గవర్నమెంట్ పాలసీ తప్పది. నాకు అవార్డు ఇవ్వు, నేను బాగా పనిచేస్తున్నానని చెప్పుకోకూడదు. పైగా ఏంటంటే ఆ మాస్టర్ అంత గొప్ప మనిషి, పనికిరాని మాస్టర్లు అవార్డు తీసుకునే మనుషులతో వెళ్ళి కలిసి ఉండడం అనేది ఒక మంచి, అది నాకు యాక్సెప్టెడ్ బిహేవియర్ కాదనిపిస్తుంది నాకైతే. నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం అయితే వాళ్ళు పనికిరాని వాళ్ళు కూడా మాస్టర్. వేదికను అలంకరించినటువంటి గ్రామ ప్రథమ పౌరులు, గొప్ప విద్యావేత్త సోదరతుల్యులు ప్రసాద్ గారికి, వేదిక పెద్దలందరికీ, ఎంఈఓ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సభ ఎంతో భావోద్వేగంగా సాగుతుంది. మనమంతా గ్రామీణ కుటుంబాల యొక్క సగటు గ్రామీణ కుటుంబాల యొక్క వ్యవస్థ మనకు తెలుసు. మనం ఒక కోణంలో సముద్రాల మాస్టర్ని అంకిత భావంతో చేశారని చెప్పుకుంటున్నాం. కానీ వారి ప్రజలు మాట్లాడిన తర్వాత కుటుంబ నేపథ్యంలో సామాన్యంగా ఉంటూ కష్టాల్లో ఉండి పైకి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఈ రోజున అశ్వరాపానం ఒక విద్యా కేంద్రం లాంటిది. మన ఎవరికంటే పెద్ద విద్యా కేంద్రం అయితే ఉపాధ్యాయులు ఎక్కువ మంది మొన్న 50 కూడా పట్టడం జరిగింది ఇక్కడి నుంచి. అలాగే అశ్వరాపానంలో ఉన్న ఉపాధ్యాయులందరూ చక్కగా గొప్పగా మంచి నైపుణ్యాలు చూపించి చెప్పేటటువంటి ప్రతిభావంతులు ఉన్నారు. ఆ కోవలో మనం సముద్రాల మాస్టర్ సభకి నేను రావడానికి కారణం ఏంటంటే, వారు నేను కలిసి కట్టగన స్కూల్లో అవరగడ్డ పనిచేశాం. చాలా అనుబంధం ఉంది. మీ నిమిత్తిని వారి మామగారు మాకు చుట్టం అవడం వల్ల మా ఇంట్లో కూడా ఉండి చాలా కాలం వాటిని దగ్గరగా చూసినటువంటి వాడిని. నేను రిటైర్ అయిన తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది. బీఈడీ కాలేజీ ప్రిన్సిపల్గా చేశాను. అయితే సేవా కార్యక్రమంలో ఆరోగ్య భారతి అనేటువంటి కృష్ణా జిల్లాకు అధ్యక్షుడిగా ఉంటూ పాఠశాల విద్యార్థులకి, గ్రామీణులకి అందరికీ ఆరోగ్యాన్ని గురించి తెలియజేసే కార్యక్రమంలో అశ్వరాపాలన రావడం జరిగింది. ఆ సమయంలో ప్రధాన ఉపాధ్యాయులు గారు ఉన్నారు, మా తెలిసిన ఉపాధ్యాయులే అందరూ, ఒక మంచి ఉపాధ్యాయులు, ప్రతిభా ఉత్పత్తులు కలిగినటువంటి ఉపాధ్యాయులే.
కానీ సముద్రాల మాస్టారు నేను ఇలా క్లాస్ తీసుకుంటానండి 1 గంట అవుట్ ఆఫ్ టైమే, సాయంత్రం 4 గంటలకి. అందులో అవసరపడిన స్కూల్ నాకు చాలా బాగా నచ్చింది. చిన్న ప్లేస్ అయినప్పటికీ ఈ తూరు ఇవంతా చూస్తుంటే చాలా అందంగా కనిపించింది. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చాలా గొప్పగా ఇచ్చారు. హెడ్ మాస్టర్ అయ్యో మీరంతా వారు వచ్చి మా పిల్లలకి మంచి బుద్ధులు నేర్పుతానంటే చాలా ఆనందం అండి అని మా స్కూల్ లాగానే అంకెల వంతు పనిచేస్తూ ఉంటారు. చిన్న కాలే ఒక భార్య భర్తలు ఉన్నారు. ఆ భార్య సూది ఒక గ్లాస్ నీళ్లు పక్కన పెట్టేది భోజనం చేస్తుంటే భర్త పెళ్ళైన నీళ్లు పెట్టేవాడు. ఆమె అడుగుదామంటే ఎందుకండి అని అడుగుదామంటే ఆమె భయం భర్త అంటే. ఆయన చేసేవారు ఈ గ్లాసు నీళ్ళు మరి పారపోసేవాళ్ళు సూది తీసుకెళ్ళిపోయారు. వస్తున్నాడు పెళ్ళైన దగ్గర నుంచి ఆ సూది ఒకటి పెట్టమంటున్నారు, ఈ గ్లాసు నీళ్ళు పెట్టమంటారు, ఎందుకండి పెట్టుకున్నారు అని అడిగింది. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఏమి లేదు మరి ఎప్పుడు ఉపయోగించలేదంటే ఏంటంటే నువ్వు అంత అంకిత భావంతో ఒక్క మీద కూడా జీవితకాలంలో కింద పడిన పెట్టావు, నాకు ఆ అవకాశం ఇవ్వలేదండి. అలాగే సముద్రాల మాస్టారు మరి భగవంతుడు వారి కుటుంబానికి సమాజ సేవ చేసేటటువంటి శక్తియుక్తులను భగవంతుడి వారిని కోరుస్తూ నమస్కారం. ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి కోసూరు సముద్రాలు, వారి శ్రీమతి, వారి బంధుమిత్రులందరికీ కూడా శుభాభినందనలు. కోసూరు సముద్రాలతో నాకు 45 సంవత్సరాల అనుభవం. నన్ను ఉపాధ్యాయుడిని చేసింది అతను, అతన్ని ఉపాధ్యాయుడిని చేసింది నేను. ఈ లాజిక్ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నేను 1978-80లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాకు అవనగడ్డలో వొకేషనల్ కోర్స్ అని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అకౌంట్స్ అనే ఒక గ్రూప్ కొత్తగా పెట్టారు. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పే మాస్టర్ ఎవరు లేరు అక్కడిని ఎంకామ్లో. ఆ సందర్భంలో నన్ను పిలిచి కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీరు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేయండి జూనియర్ కాలేజీలో అని చెప్పి అడగటం జరిగింది. అయితే మీకు జీతం వస్తారో తెలియదు, పైకి రాస్తాము, వస్తే ఇస్తాము లేకపోతే ఇవ్వము అని చెప్పారు. సరే పక్కకి బయటికి రాగానే నా ఆలోచన చెబుతానన్నాను. బయటకు వచ్చాను. బయటకు రాగానే వేరే మాస్టర్ నా శ్రేయభిలాషి ఈ అవనగడ్డ కాలేజీలో మేము జీతాలు తీసుకుంటూ బాధ్యతగా చెబుతుంటేనే వీళ్ళు వింటలేదు సరిగా, మీరు జీతం లేకుండా ఊరినే వచ్చి చెబుతానంటే మీ మాటలు ఎవరింటారు అని చెప్పేసి ఆయన సలహా చెప్పారు. దాంతో నేను చెప్పాలా వద్దా అనేది సందేహాస్పదంగా ఇంటికి వచ్చాను. ఆ మరుసటి రోజే సముద్రాలు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చదువుతున్నాడు. అప్పుడు అవనగడ్డలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చదువుతున్నాడు. ఆ మరుసటి రోజే ఒక 2 పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చాడు మా కొత్తపేట. వచ్చి మాస్టర్ గారు మాకు మీరు కాలేజీలో చెప్పినా చెప్పకపోయినా మేము మీ దగ్గర ట్యూషన్ చదువుతామండి, మాకు ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ చెప్పాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కారకుడయ్యాడు కోసూరు సముద్రాలు. ఉన్నతం అంటే ఆర్థికంగా స్థితిగా ఉంటేనో లేకపోతే ఒక హోదాలో ఉంటేనో ఉన్నతమైన పరిస్థితి అంటే అది ఆలోచన ఉన్న వాళ్ళకే అదే ఉన్నతమైతే అయ్యి ఉండొచ్చు. కానీ మంచి భావాలు, మంచి లక్ష్యాలు, మంచి ఉద్దేశాలు ఉంటేనే ఉన్నతమైన స్థితిని నేను భావిస్తాను. నా శిష్యుడు కూడా అలాగే భావించాడు. కాబట్టి మరి ఈ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇప్పుడు మా రవీంద్ర చెప్పాడు, మా అన్నయ్య ముద్రని ఒక తీపి గుర్తుని మనం ఎక్కడ పని చేసినా సరే, నాకు తెలిసి సముద్రాలు ఫస్ట్ అపాయింట్మెంట్ పృథ్వీని మండలంలో గొల్లపాలెంలో ఎక్కడో సముద్రంలో పడింది. అతన్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి కూడా పెద్ద ప్రళయం. ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా రోజు పిల్లలతో గడపటం అనేది ఆనందంగా ఉంది. అయితే దాన్ని బ్రేక్ చేయటం అనేది మానసికంగా బాధ కూడా ఉంది. అయితే పిల్లలతో గడిపినప్పుడే హ్యాపీగా మరి ఆరోగ్యంగా కూడా ఉంటుందని నా భావన. అయితే మా గురువు గారు చెంచయ్య గారు చెప్పినట్టుగా
నేను ఈరోజు టీచర్గా మరి మీ ముందు నిలబడడానికి ప్రధాన కారణం ఆయనేను. నాకైతే ఎలా ఉండేదంటే కామర్స్ బాగా ఇష్టం, దాని నుంచి సిఏకి వెళ్ళాలనే కోరిక ఉంది. ఆ ఫ్యామిలీ పొజిషన్ అంతా ఆయన చెప్పారు. నాకు తెలియకుండానే మరి అప్లికేషన్ తెప్పించడం, పెట్టడం, సీట్ రావటం, తర్వాత జాబ్ రావటం జరిగింది. అంటే ఈ టీచర్గా నేను అపాయింట్మెంట్ అవ్వటం అనేది ప్రధాన కారణం ఆయనే. తర్వాత కుర్తివెన్న మండలం నుంచి మోదుముడి గ్రామానికి ట్రాన్స్ఫర్ అవడానికి కూడా ఆయన వచ్చి మరి ట్రాన్స్ఫర్ అవడానికి ప్రధాన కారకుడు కూడా ఆయనే. నాకు ఇదే విషయం కాదు, మ్యారేజ్ విషయంలో కూడా ఆయనే మరి చేయడం జరిగింది. అంటే టోటల్గా ఆయన ఫ్యామిలీ మెంబర్గానే భావించేవాళ్ళు, నేను కూడా అట్లాగే ఉండేవాడిని. మరి ఆయన ఒక గురువుగాను నా శ్రేయోభివృద్ధి మరి అభివృద్ధిలో కూడా ఆయన ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ రోజున మరి తర్వాత ఈ స్కూల్లో నేను పనిచేస్తున్నప్పుడు హెచ్ఎం గారు చెప్పినట్లుగా మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ ఆయన చైన్ మాస్టర్, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి, నేను 100% దానికి మీకు మరి ఎంకరేజ్ చేస్తాననే ఉద్దేశంతో చేయడం జరిగింది. తక్కువ సమయంలో అయినా మరి హెచ్ఎం గారు తోటి స్టాఫ్ అందరు కూడా సహకరించడం వల్లే మరి తక్కువ సమయంలో గ్రామ ప్రజలైతేనేమి, పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయితేనేమి, సాఫ్ట్వేర్ మరి రాజు, తర్వాత మరి టీచర్స్, యూత్ అందరు కూడా సహకారంతో మరి తక్కువ సమయంలోనే వాళ్ళతో మరి రిలేషన్స్ పెంచుకుని పాఠశాల అభివృద్ధికి హెచ్ఎం గారు మరి నాతోటి ఉపాధ్యాయులు అందరూ కూడా సహకారంతో నేను చేయగలిగాను. భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. నేను డిగ్రీ చదివేటప్పుడు ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉంది, ద గ్రేట్ జర్నీ టు ది వెస్ట్ అని. దాంట్లో స్వామి వివేకానంద ఆ కొటేషన్ కష్టపడినప్పుడు ఆ రిజల్ట్ కూడా నాకు అలాగే వచ్చింది టోటల్గా. తర్వాత వర్క్ ఈజ్ వర్షిప్ అనే భావన కూడా నేను ఆ ప్రయోగం కూడా బాగా నమ్ముతాను. మనం మంచిగా పనిచేసినప్పుడు దేవుడి అనుగ్రహం కూడా మంచిగానే ఉంటుందనే భావనతోనే చేయడం జరిగింది. తర్వాత టోటల్గా ఏంటంటే గ్రామ ప్రజలందరూ కూడా, ప్రెసిడెంట్ గారు అందరూ కూడా సహకరించారు. ఇందాక విషయం చెప్పాను. టోటల్గా నేను చేయగలిగినంత వరకు మంచి భావనతోనే చేయాలి, ఎవరిని నొప్పించకుండా మన పని మనం చేసుకుపోవాలనే భావంతోనే చేయడం జరిగింది. అందరూ సహకరించారు, టోటల్గా చేయగలిగాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా యొక్క నా తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్టర్ గారు అన్నట్టుగా నేను ఈ టైంని ఎక్కువ వినియోగించడానికి మరి మిస్సెస్ బాగా సహకరించడం వల్లనే చేయగలిగాను. మరి వాళ్ళు కానీ సహకరించకపోతే మరి నేను చేయడానికి అవకాశం ఉండేది కాదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.